హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ చుట్టూత ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఒకవైపు ఆ టెండర్ల ఓపెనింగ్ దానికి సంబంధించిన ప్రక్రియ వాయిదా పడుతూ వస్తుంది. దానికి రీజన్ ఏంటనేది మనకు ఒక 2-3 డేస్ బ్యాక్ వీడియోలో నేను క్లియర్గా చెప్పిన. బట్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ మాత్రం ఒకంత షాక్ గురి చేసే అంశం. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం రియలీ ఒక వండర్ఫుల్ అనే చెప్పాలి. ఏంటా నిర్ణయం, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు, ఇవి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద మెయిన్ కంటెంట్ ఆఫ్ ద వీడియో, రీజనల్ రింగ్ రోడ్డు లోపల, అదే రకంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య శ్రీశైలం హైవే, సాగర్ హైవే మధ్య రాబోతున్న ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు మీ రేంజ్ను బట్టి, మీ ప్రిఫరెన్స్ లొకేషన్ను బట్టి నన్ను కాంటాక్ట్ చేస్తే, మీ బడ్జెట్ను బట్టి నేను ఖచ్చితంగా మంచి సజెస్ట్ చేస్తాను. విత్ ఆల్ అప్రూవల్స్ ఉండి ఎలాంటి లీగాలిటీ సమస్యలు లేనివి మాత్రమే నేను ప్రపోజ్ చేస్తాను. తర్వాత ఒకటి ఏంటంటే, నేను ఏది చెప్పినా కూడా గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తున్న మాస్టర్ ప్లాన్, అదే రకంగా రాబోతున్న రోడ్లను మీకు క్లియర్ కట్గా చూపించి నేను సజెస్ట్ చేస్తాను. అవి ఖచ్చితంగా ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్, మీరు ట్రస్ట్ చేయొచ్చు, అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. క్లియర్ కట్గా చెప్తున్నాను. కోర్ ఏరియాలో 5 ఏళ్ళు టార్గెట్ పెట్టుకోండి. నాన్ కోర్ ఏరియా అంటే ఇప్పుడున్న కోర్ ఏరియా 14,000 ఎకరాలకు సంబంధించి ఒక 5 కిలోమీటర్ల వరకు ఉన్న ఏరియాను 5 నుంచి 10 ఏళ్ళు టార్గెట్ పెట్టుకోండి. అంతకంటే ఎక్కువ డిస్టెన్స్ ఉన్నవి 10 నుంచి 15 ఏళ్ళు టార్గెట్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేయండి. ప్రస్తుతం మీకు అక్కడ ఏమీ కనిపించకపోవచ్చు, కానీ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసే ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది. ఫర్ ఎగ్జాంపుల్, నవంబర్లో 6 కంపెనీలతో గవర్నమెంట్ ఎంఓయూ చేసుకుంది. వారికి 4 నెలల్లో ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. ఎగ్జాక్ట్ 4 మంత్స్ తర్వాత ఇప్పుడు ల్యాండ్ వాళ్ళకి అప్పగించే ప్రక్రియ మొదలయ్యింది. 2-3 డేస్ నుంచి వార్తలు చూస్తున్న వారికి ఇదంతా క్లియర్గా తెలుసు. చూడని వారికి, అలాంటి వారికి మనం చెప్పినా కూడా అర్థం కాని పరిస్థితి. రైట్. ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. దగ్గరనే ఆనుకొని ఉన్న వెంచర్లలో కొన్ని ప్లాట్లు మిగిలి ఉన్నాయి, 1-2 ప్లాట్లు. కొద్దిగా డిస్టెన్స్ 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిల్లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. అన్ని అప్రూవల్స్ ఉన్న వాటిల్లో ఒక ప్రైస్ లభిస్తుంది. తర్వాత అప్రూవల్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వాటికి సంబంధించి ఒక ప్రైసెస్ లభిస్తుంది. ఆల్మోస్ట్ రెండింటి మధ్య ఒక 40% తేడా ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు ఖచ్చితంగా కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీరు కాంటాక్ట్ చేసినప్పుడు నేను రియాక్ట్ కాకపోతే దయచేసి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. బట్ ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ అనుకున్న వాళ్ళు మాత్రం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. FCDA ల్యాండ్ వేలం వేయడానికంటే ముందే మీరు ఇన్వెస్ట్ చేయండి. వన్స్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ దాని పరిధిలో ఉన్న ఈ 14,000 ఎకరాలలో ఉన్న 1,300 ఎకరాలను వేలం వేస్తే ఖచ్చితంగా రేట్లు 2-3 రెట్లు పెరుగుతాయి. రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నవి గత 7-8 నెలలుగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను చెప్తున్న ప్రతిదీ నిజమవుతూ వస్తుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఒకసారి ల్యాండ్ వేలం వేస్తే ఖచ్చితంగా ల్యాండ్ 2-3 రెట్లు అవుతాయి. అప్పుడు వెంచర్లలో ధరలు పెరుగుతాయి, అదే రకంగా ఎకరాలలో కొనుక్కున్న వారికి కూడా ధరలు పెరుగుతాయి. కాబట్టి ఆ ఏరియా అనుకుంటే మాత్రం ఒక 70% కన్విన్స్ అయినా ఒక 30% రిస్క్ చేసి నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా అది మంచి నిర్ణయమే అవుతుంది. మార్క్ మై వర్డ్స్. ఓకే. ఇక ఈనాటి ఈ వీడియో కంటెంట్లోకి వస్తే, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ప్రభుత్వం దీన్ని ఆల్మోస్ట్ 330 ఫీట్ల వెడల్పుతో దీన్ని నిర్మించాలని అనుకుంది. కొంతమంది NHA టేకప్ చేస్తే సర్వీస్ రోడ్లు ఉండవని, సర్వీస్ రోడ్లు ఉంటాయని రకరకాల చర్చోపచర్చలు జరిగాయి. అదే సమయంలో NHA ఉత్తర భాగానికి సంబంధించిన 162 కిలోమీటర్లకు సంబంధించి టెండర్లను కూడా పిలిచింది. కాకపోతే టెండర్లు ఓపెన్ చేసే ప్రక్రియను మాత్రం వాయిదా వేస్తూ వస్తుంది. దానికి రీజన్ను నేను ఇంకొక వీడియోలో చెప్పాను. కావాలంటే ఆ వీడియో లింక్ను నేను ఈ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. మళ్ళీ నేను అది టచ్ చేస్తే మీకు బోర్ కొడుతుండొచ్చు. అయితే ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం ఏంటంటే, ముందుగా 4 వరుసలు నిర్మించి ఆ తర్వాత 6 వరుసలకు ఎక్స్పెండ్ చేసి ఆ తర్వాత 8 వరుసలకు దాన్ని ఎక్స్పెండ్ చేయాలి, ట్రాఫిక్ పెరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ లేటెస్ట్ అండ్ షాకింగ్ డిసిజన్ ఏంటంటే, నిర్మాణం చేపట్టడమే డైరెక్ట్గా 6 లైన్లతో దాన్ని టేకప్ చేయాలని ఇప్పుడు లేటెస్ట్ నిర్ణయం. అంటే ఒకవైపు 3 లైన్లు, ఇంకొక వైపు 3 లైన్లు. ఇది షాకింగ్ ఎలిమెంట్. ఎందుకు అని అనొచ్చు. దీని ఎందుకు అనే రీజన్ నేను చెప్పే ముందు ఒక్కసారి మనం వెనక్కి వెళ్దాం. రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదన ఎప్పుడు వచ్చింది? 2017లో వచ్చింది. ఇవాళ మనం 2025లో ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల క్రితం ఆ రోజున్న ట్రాఫిక్ ప్రకారం, ఆ రోజున్న వాహనాల సంఖ్య ప్రకారం ముందుగా దాన్ని 4 లైన్లు నిర్మించి ఆ తర్వాత 6 లైన్లకు ఎక్స్పెండ్ చేసి ఆ తర్వాత 8 లైన్లకు ఎక్స్పెండ్ చేయాలన్నది ఆలోచన. కానీ గత 7-8 సంవత్సరాలుగా
పెరిగిన రద్దీ కావచ్చు, హైదరాబాద్ పాపులేషన్ కావచ్చు, అదే రకంగా ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగి రోడ్ కనెక్టివిటీ పెరిగిన తర్వాత వాహనాల మూవ్మెంట్ కూడా పెరిగింది. దీనివల్ల ఖచ్చితంగా రీజనల్ రింగ్ రోడ్డుకు ఆదరణ లభిస్తుంది అన్న అభిప్రాయం పెరిగింది. ఇంకా మనం వెనక్కి వెళదాం. 2008 ఆ టైంలో ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదించారు. ఆ రోజు ప్రతిపాదించినప్పుడు ఎన్ని వెహికల్స్ తిరుగుతాయి ఏంటి అని అంచనా వేసినప్పుడు బై 2020 అంటే 12 ఏళ్ల తర్వాత ఎన్ని వెహికల్స్ తిరుగుతాయని అనుకున్నారో అది 2014లోనే స్టార్ట్ అయింది. అంటే కేవలం 6 సంవత్సరాల కాలంలోనే, అంటే అప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడ్చల్ వైపు, కండ్లకోయ వైపు అది అక్కడ ఇంటర్ ఎక్స్చేంజ్ పూర్తి కాలేదు. అయినా కూడా 2020 నాటికి ఎన్ని వెహికల్స్ తిరుగుతాయి అవుటర్ రింగ్ రోడ్డు మీద అన్నదానికి 2014లోనే ఆ నంబర్ అచీవ్ అయింది. అంటే ఎలా పెరుగుతున్నాయి వెహికల్స్ సంఖ్య అనేది అదొక ఉదాహరణ. ఆ ఎగ్జాంపుల్ని అదే రకంగా ఈ 8 ఏళ్ల గ్యాప్ని, అంటే రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదించిన 2017 నుంచి 2025 మధ్య కాలంలో డెవలప్మెంట్స్, వీటిని దృష్టిలో పెట్టుకుని ముందు 4 లైన్లు నిర్మించడం, తర్వాత 6 లైన్లకు ఎక్స్పెండ్ చేయడం, ఆ తర్వాత 8 లైన్లు ఎక్స్పెండ్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే విపరీతంగా రద్దీ పెరుగుతుంది కాబట్టి, వాహనాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి, ఇవాళ రోడ్డు పూర్తి ఇనాగ్రేట్ చేస్తే మళ్ళీ వితిన్ 2-3 ఇయర్స్లోనే దాన్ని ఎక్స్పెండ్ చేయాల్సిన పరిస్థితి ఎదురయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ప్రకారం. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంది? డైరెక్ట్గా 6 వరుసలతో నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ల్యాండ్ అక్విజిషన్ పరిస్థితి ఏంటి? ల్యాండ్ అక్విజిషన్ 8 వరుసల కోసం ముందుగానే సేకరిస్తున్నారు, దాని ప్రకారమే నడుస్తుంది. అలాంటప్పుడు ల్యాండ్ సేకరణకు సంబంధించిన సమస్య ఉత్పన్నం కాదు. కన్స్ట్రక్షన్ కాస్ట్ మీద మాత్రం ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది ఫర్ షూర్. ఉదాహరణకు నేను చెప్తాను, కన్స్ట్రక్షన్ కాస్ట్ దాని ప్రకారం ఎంత అనుకున్నారంటే 4 వరుసలతో నిర్మిస్తే 6,300 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి అనుకున్నారు. కానీ ఇప్పుడు దీన్ని 4 వరుసలు నిర్మిస్తే 6,300, అదే 6 లైన్లు చేస్తే 8,800 కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. సో ఒకేసారి చేయడం వల్ల అయితే 8 వరుసలకు ఒకేసారి భూసేకరణ జరుగుతుందన్న ఆ భూసేకరణకు సంబంధించిన ఖర్చు మాత్రం పెరగదు. ఇది క్లారిటీ. రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో మారిన కేంద్ర వ్యూహం, ప్రతిపాదిత 4 వరుసల రోడ్డుపై 5 ఏళ్ల కాలంలోనే వాహనాల సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా. అర్థమవుతుంది కదా, ఇనాగ్రేట్ చేసిన తర్వాత 5 ఏళ్లలోనే వాహనాల సంఖ్య డబుల్ అవుతుంది. సో మళ్ళీ దాన్ని ఎక్స్పెన్షన్ పెట్టాల్సి వస్తుంది. ఆ తిప్పలు లేకుండా ముందే 15 ఏళ్ల సరిపడా ప్లాన్ చేద్దామనే ఉద్దేశంతో ఆ పరిస్థితి నివారణకు 6 వరుసలు నిర్మిస్తే 15 ఏళ్ల వరకు సరిపోతుందని కేంద్రం యోచన. అందుకు అనుగుణంగా 6 వరుసల రోడ్డు డిజైన్లు రూపొందిస్తున్న అధికారులు తుది దశకు చేరిన ట్రాఫిక్ అధ్యయనం, దాని ఆధారంగా త్వరలో తుది నిర్ణయం జరగబోతోంది. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే, ఆర్ఆర్ఐపై 20 ఏళ్లలో వాహనాల సంఖ్య ఏ మేరకు పెరుగుతుందనే దాని మీద క్లియర్ కట్గా ఒక అంచనా వేస్తున్నారు. దాని ప్రకారం ప్రధాన క్యారేజ్ వేతో పాటు ఈ జాతీయ రాష్ట్ర రహదారులు ఎక్కడైతే ఈ రీజనల్ రింగ్ రోడ్ క్రాస్ చేస్తుందో మొత్తం 11 ఇంటర్ ఎక్స్చేంజ్ ఉంటాయి. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి. నేషనల్ హైవేస్ ఉన్న చోట పెద్దవి వస్తాయి, స్టేట్ హైవేస్ ఉన్న చోట చిన్నవి వస్తాయి, చిన్న నేషనల్ హైవేస్ ఉన్న కూడా చిన్నవి వస్తాయి. కానీ ప్రధానంగా మేజర్ ఎక్స్చేంజ్ల దగ్గర మాత్రం చాలా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తూప్రాన్ దగ్గర ఒకటి, ఇటు చౌటుపల్లి దగ్గర ఒకటి, అటు పెద్దాపూర్ దగ్గర ఒకటి, ఇటు బాలానగర్ దగ్గర ఒకటి. ఇవి మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు ఇంటర్ ఎక్స్చేంజ్. మొత్తం ఓవరాల్గా 11 ఇంటర్ ఎక్స్చేంజ్ వస్తున్నాయి. వాటి డిజైన్లను కూడా ఇప్పుడు దీనికి అనుగుణంగా మార్చాల్సిన పరిస్థితి. అంటే 4 లైన్లు అనుకుంటే అవి ఒక రకంగా ఉంటాయి, 6 లైన్లు అనుకుంటే అవి ఇంకొక రకంగా ఉంటాయి. ఇప్పుడు ఆ డిజైన్ల మార్పు కూడా ప్రక్రియ స్టార్ట్ అయింది. దానికి సంబంధించి కూడా కసరత్తు మొదలైంది. రోడ్డు నిర్మాణ వ్యయం ఎట్లాగో పెరుగుతుంది. ఇందాక నేను చెప్పాను కదా, 4 వరుసలు అనుకుంటే 6,300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే 6 వరుసలు ఒకేసారి నిర్మిస్తే 8,800 కోట్లు, అంటే దాదాపు 2,500 కోట్ల రూపాయల వేరియేషన్ వస్తుంది నిర్మాణం ఖర్చు విషయంలో. భూసేకరణకు సంబంధించిన ఖర్చు మాత్రం యథాతథంగా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ 8 లైన్లకు సరిపడా భూసేకరణ చేస్తున్నారు కాబట్టి. ఇది నేను ఇందాక చెప్పిన పాయింట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. 2008లో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాక హైదరాబాద్ రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. పురోగతి వేగం పుంజుకుంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వరకు మించిన ప్రభావం చూపుతుందని అంచనా నెలకొంది. రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను ఆసరాగా చేసుకుని ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఎస్ఈజెడ్లు, ఆ తర్వాత శాటిలైట్ టౌన్షిప్లు ప్రణాళిక సిద్ధమవుతున్నాయి. అక్కడ పెట్టుబడులు కూడా బహుళజాతి సంస్థలు ముందుకొస్తున్నాయి. దీంతో ఆర్ఆర్ఆర్ చుట్టూ జనావాసాలు, సంస్థలు పెరిగి వాహనాల రద్దీ అధికమవుతుందని కేంద్రం తాజాగా అంచనాకొచ్చింది. 2021-22 ప్రతిపాదిత రింగ్ రోడ్డు ప్రాంతంలో ఇప్పుడు 14,850 ప్యాసింజర్ కారు యూనిట్ల చొప్పున వాహనాలు తిరుగుతున్నాయి అని ఒక అంచనా అనమాట. ఈ అంచనాకు అనుగుణంగా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, వచ్చే 15-20 ఏళ్లలో ఎలా ఎక్స్పాండ్ అవ్వబోతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా అంచనా. దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నారు. యాక్చువల్ చెప్పాలంటే ఫస్ట్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదన వచ్చినప్పుడు 2 వరుసలే అనుకున్నారు. మధ్యలో డివైడర్ ఉంటుంది, అటు ఒక వరుస ఇటు ఒక వరుస అనుకున్నారు. కానీ మన హైదరాబాద్
డెవలప్ అవుతున్న వేగం మామూలుగా లేదు కదా. అందరి దృష్టి ఇటే ఉంది. ఏ రాష్ట్రం వాళ్ళైనా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్న పరిస్థితి. కాబట్టి హైదరాబాద్ ఎక్స్పాన్షన్ మల్టిపుల్ టైమ్స్ పెరుగుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా రీజనల్ రోడ్డు డిజైన్లలో కూడా ఇప్పుడు మార్పులు చేయాలని తాజాగా గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. దీనికి రీజన్ ఏంటి అంటే, ప్రధానమైన రీజన్ వాహనాల రద్దీ విపరీతంగా పెరగడం. దానికి అనుగుణంగా మళ్ళీ వెంటనే ఎక్స్పాన్షన్ పనులు టేకప్ చేసే బదులు చాలామందికి ఐడియా ఉంటుంది, మనం ఇటు నిజామాబాద్ వైపు వెళ్తున్నా, లేదు అటు విజయవాడ వైపు వెళ్తున్నా, ఎక్కడైతే ఈ బైపాస్లు వచ్చాయో ఆ బైపాస్ల దగ్గర ఉన్న జాయింట్స్ని 3 వరుసలు 4 వరుసలు చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ వైపు వెళ్తుంటే తూప్రాన్ దగ్గర చూడండి, తూప్రాన్ బైపాస్కు ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ 2 చోట్ల చాలా పెద్ద ఎత్తున వైడ్ రేంజ్లో వంతెనలు వేశారు. అదే చేగుంట దగ్గర కూడా అదే పరిస్థితి, కామారెడ్డి దగ్గర కూడా అదే పరిస్థితి నిర్మిస్తున్నారు. సో ఇట్లా నేషనల్ హైవేస్ పైన చాలా చోట్ల వాటి విడ్త్ పెంచాల్సిన పరిస్థితి. ఒక్కొక్కసారి అంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా సరిపోదేమో అనిపిస్తుంది. చాలామందికి ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయిన కొత్తలో గుర్తుండి ఉంటుంది, మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే మనం ఇక్కడ మన వెహికల్ ఉందంటే అంత దూరంలో ఇంకొక వెహికల్ కనిపించేది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎర్లీ డేస్, అంటే 2012 ఆ టైంలో చెప్తున్నాను. ఇవాళ పరిస్థితి అలా లేదు. ఇవాళ ఎక్కి చూడండి, వెహికల్స్ ఆ నంబర్ ఏంటి ఏదో అర్థం కాదు. కానీ ఇప్పటికి కూడా కొంతమందికి ఆ ట్రాఫిక్ సెన్స్ ఉండదు. స్లోగా వెళ్లే వెహికల్స్ ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్న 2 లైన్స్లో వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్లే వెహికల్స్ రైట్ సైడ్ ఉన్న 2 లైన్స్లో వెళ్ళాలి. ఇది ఎవ్వరు పాటించరు, రకరకాలుగా పోతుంటారు. ముఖ్యంగా ట్రక్ డ్రైవర్స్, మరి వాళ్ళకు ఆ ట్రైనింగ్ అది వాళ్ళకి ఇస్తుంటారా ఇవ్వరా తెలియదు, కానీ అలాంటి వాళ్ళే చాలా ప్రమాదాలకు కారణమవుతున్నారు. సో అదంతా వేరే టాపిక్, పక్కన పెడదాం. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి మాత్రం లేటెస్ట్గా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఏకంగా 6 వరుసలతో నిర్మించాలని, అటు 3 ఇటు 3 ఉంటాయి. నిర్మాణ వ్యయం 2,500 కోట్లు పెరిగినా సరే భరిద్దామని ఆలోచన చేస్తున్నారు. దాంతోపాటు 15 సంవత్సరాల దాకా దాని ఎక్స్పాన్షన్ అవసరం లేకుండా డిజైన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికి. సో ఓవరాల్గా ఇది రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించిన ఒక అప్డేట్. నాకు వస్తే వెంటనే మీతో షేర్ చేయించుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. నలుగురితో ఈ వీడియోను పంచుకోవడం ద్వారా నన్ను ప్రోత్సహించమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్కు ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తుంటే మాత్రం కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.